ఇక్కడ హైదరాబాద్కు సంబంధించినటువంటి వాసవి రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు రైతులతోని దాదాపు 350 ఎకరాలు కొనుగోలు చేసి వివిధ మంది రైతులతోని గవర్నమెంట్కి ఎలాంటి పర్మిషన్లు లేకుండా వెంచర్ ఏర్పాటు చేసి ఈ వెంచర్ ఈ వ్యవసాయ పొలంలో మధ్యలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా గొలుసుకట్టు చెరువులు దాదాపు 4 మండలాలకు వారే వాగు ఇది. దీని మీద అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఎలాంటి పర్మిషన్లు లేకుండా వాళ్ళు బ్రిడ్జిన్లను నిర్మించడం జరిగింది. దీని వల్ల చెరువులు నిండడానికి ఇబ్బంది అవుతాయి, వాటర్ వేస్ట్గా పోతుందని తొలి వెలుగు రఘు గారు వచ్చి ఇదంతా సందర్శించి వాళ్ళు తీసి మరి వాళ్ళు టీవీలో చూపించడం జరిగింది. దాదాపు 305 ఎకరాల్లో మొత్తం ఇక్కడ ఒక ప్రాజెక్ట్ని 305 ఎకరాలని అమ్మకానికి పెట్టేసిండు. అందమైన బ్రోచర్లతోటి. ఎవరా ఈ పని చేస్తుందంటే వాసవి. ఈయన ఇంతకుముందు చదివిన చంద్ర అభిషేక్ అని ఉన్నాడు కదా, ఈ వాసవి ఆయన చుట్టమే ఈ అభిషేక్. ఈయన మనలాంటి వాళ్ళని వీడియోలు చేస్తూ ఉంటే వేరే ఈ పేడ్ ఛానల్ అని పిలిపించుకొని మా మీద బురద జల్లుతున్నారు, మేము చాలా గొప్పగా చేయబోతున్నాం అని ఈయన లెక్చర్లు ఇస్తూ ఉంటాడు యూట్యూబ్ ఛానల్స్లో. ఇగో ఆ మోతెవరే ఈయన. ఎవరు ఈ అభిషేక్ అన్నట్టు ఆయన. ఇగో ఇట్లా వీళ్ళు అందమైన బ్రోచర్లు వేసి ఇగో పేమెంట్ ఆఫ్ ఆప్షన్స్, రేట్ పర్ స్క్వేర్ యార్డ్ 9,000. ఎట్లా పర్మిషన్స్ లేని ఎట్లా ఇస్తారు? ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. మినిమం స్క్వేర్ యార్డ్స్ 150 స్క్వేర్ యార్డ్స్ అట. ప్లాట్ కాస్ట్ వచ్చి 9,000 × 150, 13,50,000 రూపాయలకు 150 గజాల ప్లాట్ చొప్పున అమ్మకానికి పెట్టారు. చూడండి ఒక్కసారి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇందులోంచి ఒక కాలువ పోతున్నది, పెద్ద వాగు. ఇదంతా దుర్మార్గం. ఇంకా చూడండి, ఇప్పుడు ఈ ఎవరైతే జిల్లా పంచాయతీ అధికారి ఆర్టీఐ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం చూస్తే అంతకు ముందే ఇగో ఇది కట్టేసారు. ఏది? ఇరిగేషన్ ఎన్ఓసి లేకుండా, ఇరిగేషన్ వాళ్ళ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ వెంచర్లోంచి ఒక వాగు పోతున్నది. చాలా పెద్ద వాగిది, చాలా పెద్ద వాగిది. దాదాపు 7-8 చెరువులను కలిపే లింక్ ఇది. ఈ గ్రామాల యొక్క కొన్ని వేలాది ఎకరాల రైతుల యొక్క భూములని తడుపుతున్నటువంటి పెద్ద వాగిది. అయితే ఈ వాగుకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అవతల ఒక చెక్ డ్యామ్ కట్టింది పోయిన గవర్నమెంట్. దాదాపు 2,26,00,000 పెట్టి ఒక చెక్ డ్యామ్ కట్టింది. మరి అవతల గవర్నమెంట్ ఏమో చెక్ డ్యామ్ కడుతుంది, ఈయన వాసవి కంపెనీ ఏమో ఈ కాలువను మొత్తం మూసేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇంత పెద్ద వాగు, ఆ వాగుకి మొత్తం అక్కడ పిల్లర్లు వేసేసి మొత్తం ఆ కల్వర్ట్ లాగా కట్టేసి చిన్న చిన్న పైపులు పెట్టి దానిపైనుంచి రోడ్డు వేసుకున్నాడు. ఇది ఎంత క్రైమ్! ఇది క్రిమినల్ యాక్టివిటీ కదా. ఆ చిన్న చిన్న హోల్స్ నుంచి నీళ్ళు ఎట్లొస్తాయి? అవతల 2,26,00,000తో కట్టిన చెక్ డ్యామ్ ఉంది, ఇంత పెద్ద వాగు డిస్టెన్స్ కూడా వెడల్పు ఒక్కసారి చూడండి. దీన్ని ఏం చేస్తున్నారంటే ఇందులో ఇసుక ఏమవుతుంది, ఆ కోతకు గురవుతుంది. ఆ వరద ప్రవాహం తట్టుకోలేక ఆ కోతకు గురై ఇసుక అంతా మేట వేసినప్పుడు ఆ ఇసుకని తీసుకుపోయి ఇక్కడ సైడ్ చూపించి ఆ ఇసుకని పక్కన కాలువల పక్కన పోసుకొని ఆ ఇసుకని అమ్ముకుంటా ఉన్నారు. ఎవడు పర్మిషన్ ఇచ్చింది? ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? మీరు చూడండి, ఇక్కడ నీళ్లు కాలువ ఇట్లా ప్రవహిస్తుంది మొత్తం. ఇప్పుడు మనం ఉన్నది కూడా ప్లాట్ కిందనే చూపించాడు. ఇప్పుడు మనం ఉన్న కాలువ మీద ఉన్నాం, మనము కాలువ మీద ఉన్న ప్రాంతాన్ని కూడా ప్లాట్ కిందనే చూపించాడు. లేఅవుట్ చూపిస్తాం మీకు. ఇగో ఇది మొత్తం లేఅవుట్. ఈ లేఅవుట్లో ఎక్కడైనా నాలా ఉన్నట్టుగా చూపిస్తున్నాడా? కాలువ ఉన్నట్టుగా చూపిస్తున్నాడా? ఆయన రేపు పొద్దున అంటాడు కాలువకు ముందున్న ప్రాంతమే నాది అని అంటాడు. దీనికి కూడా ఒక బఫర్ ఉంటుంది కదా. ఒకవేళ ఆ లెక్కన చూసుకున్నా FTL ఏరియా ఉంటుంది కదా ప్రతి కాలువకి, ప్రతి వాగుకి. ఇది లేపిండు, అవతల్ది లేపేసిండు. ఇక దానికి అవతల ఉన్న రైతులకు అసలు ప్లేసే లేదు పోవడానికి. విషయం ఏంటంటే అవతల ఉన్న రైతులు కూడా చాలామంది అడ్డి వాషర్గా అమ్ముకున్నారు పాపం. ఏం చేయాలి పాపం? మరి పోవడానికి రోడ్ లేదు, ఇందులోంచి రానియరు. ఇందులోంచి వస్తుంటే గాలిలకెళ్ళి టైర్లకెళ్ళి గాలి తీస్తూ ఉంటారు, అడ్డుకుంటారు, బెదిరిస్తారు. ఇక దిక్కులేక ఈ పొలం మనదిగా, మనం బోలేమరని ఆయన మన వల్ల కాదని చెప్పి అమ్ముకుంటున్నారు ఎంతో కొంతకి. ఎకరాలు కథం పట్టించారు. ఇక్కడ 305 ఎకరాలు నడుస్తుంది దందా. ఏం చేస్తున్నాడు దేవరకద్రి ఎమ్మెల్యే? అంతకుముందు ఎమ్మెల్యే ఏం చేస్తుంది, ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? అంతకుముందు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. ఈ మున్సిపల్ మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా పేరుతో ఒక అథారిటీని ఏర్పాటు చేశారు. మరి అథారిటీలో ఉన్న అధికారులు మొత్తం దాదాపుగా 1-2 అధికారులు ఈయనకు సహకరిస్తూ ఉన్నారు.
ఒక దిశ పేపర్లో వరుస కథనాలు వచ్చినాయి గతంలో. కథనాలు వచ్చిన తర్వాత వీళ్ళే పర్మిషన్కి అధికారి, ఆయన పేరు ఏదో ప్రతాప్ అట, ఆయన పేరు వినిపిస్తుంది ఇక్కడ, ముడా ఏపీఓ ప్రతాప్ పేరు వినిపిస్తున్నది. వాళ్ళతో చెప్పి వాళ్ళు ఏదో అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా అప్లికేషన్ పెట్టించి మరి అప్లికేషన్ పెడితే సరిపోద్దా, పర్మిషన్ రావాలి కదా. అసలు ఇది కట్టడానికి ఎవడు అనుమతి ఇచ్చిండు? ఏ ఇరిగేషన్ ఆఫీసర్ అనుమతి ఇచ్చిండు? ఇంత దర్జాగా, ఇంత ఘోరంగా. అవతల చూడండి ఒక షెడ్ కనిపిస్తున్నది మనకి. ఆ షెడ్ ఏంటంటే ఆదివారం ఇక్కడ జాతర, ప్రతి ఆదివారం ఆడ మొత్తం యాటలు కోయాలి. ఎవరెవరైతే కస్టమర్లు వస్తారో వాళ్ళని ఆడ కూర్చోబెట్టాలి, వాళ్ళకి మాయ మాటలు చెప్పాలి, భూమిని కొనిపించాలి. ఆడ పెద్ద ఎత్తున జనాలు కార్లతోని వెహికల్లతోని పెద్ద హంగామా, పెద్ద హడావుడి ఎవ్రీ సండే ఇది. అసలు ఇక్కడ వర్క్స్ ఎట్లా స్టార్ట్ చేసిండు? దానివల్ల స్పందించిన వెంచర్ యజమానులు అక్రమంగా నిర్మించినటువంటి ఈ కల్వెట్లను మరి వాళ్ళు పొక్లింగ్లను పెట్టి తీసేయడం జరుగుతుంది. దీని మీద చర్య తీసుకొని మరి ఈ అక్రమాలను అరికట్టాలని కలెక్టర్ గారిని కానీ ఆర్డీఓ గారిని కానీ మరి రెవెన్యూ అధికారి కోరడం అయింది. ఇలాంటి అక్రమాలు జరగకుండా ఎలాంటి అనుమతులు లేని వెంచర్లను ఇమీడియట్ చేసి వీళ్ళ పైన కేసులు బుక్ చేయాలని కోరుచున్నాం. ఈ కల్వకుర్తి ఎత్తిపోతలలో భాగంగా పారే కాలువ మీద వాళ్ళు అక్రమంగా నిర్మించిన బ్రిడ్జిలను మన తొలి వెలుగు రఘు గారు వచ్చి ఇక్కడ సందర్శించి వారు ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం వల్ల, గవర్నమెంట్ నోటీసులు ఇవ్వడం వల్ల ఇలా అది అక్రమంగా నిర్మించినటువంటి బ్రిడ్జిలు తొలగించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా స్పందించిన తొలివేలు రఘు గారికి మా ధన్యవాదాలు. ఈ అక్రమంగా నిర్మించినటువంటి ఈ యాజమాన్యంపై ఇమీడియట్ గా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని కోరుచున్నాము. ఎలాంటి అనుమతులు లేని ఈ వెంచర్లు నిర్మించకూడదని, ఎలాంటి అనుమతులు లేని ఈ కాలువలు బ్రిడ్జిలు గవర్నమెంట్ ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇక్కడ మళ్ళీ ముందల కూడా ఈ బ్రిడ్జిలు నిర్మించాలని కోరుచున్నాము. నా పేరు గూటం శ్రీను. ఇది మదిగట్ల పాతమలగర శివారులో గల ఇది పొలం. ఇది దాదాపు 350 ఎకరాలు. ఇవి ఏ రైతు అమ్మితే ఆ రైతుని కొనుక్కుంటూ ఎలాంటి పర్మిషన్ లేకుండా వాళ్ళు రాళ్ళు వాటుకుంటూ ప్లాట్లు తెలియని అమాయక జనాన్ని తీసుకొచ్చి హైదరాబాద్కి వెళ్ళి తెచ్చి అద్భుతాలు చూపించుకుంటూ వాళ్ళకు మోసం చేస్తున్నారు. కాబట్టి రూపాయి కూడబెట్టుకున్న వాళ్ళు వచ్చి ఈడ వచ్చి మోసపోతున్నారు. అలాంటి మోసపోకుండా ఆ बेनिफिशियर्स को लाभం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. मैं जेसीबी का ड्राइवर इधर काम कर रहा, वो पुल तोड़ रहा, वो निकालने के वास्ते इधर ब्रेकर चला रहा, वो मेरा सेठ बोला इधर कांटेक्ट मिला, कुछ निकाले, और 2 ब्रिज निकालने के लिए बोले, पहला और दूसरा वाला, ये 3 तो निकालने के बाद दूसरा ब्रिज डालने के लिए भी बोला, वो वहाँ पे वो भी डालने के लिए बोला, तो निकाल डाल रहे।